హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ సంబంధించిన రిజల్ట్ డేటు, ఫిజికల్ అప్డేట్, ఈజీ మరియు హార్డ్ షిఫ్ట్ సంబంధించిన నార్మలైజేషన్ స్కోరు ఎంతవరకు పెరుగుతుంది, సో ఎవరికి పెరిగే అవకాశం ఉందో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఆర్పిఎఫ్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ టెలిగ్రామ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతవరకు ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే సో ఇప్పుడే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. సో స్కిప్ చేశారంటే ఏం అర్థం కాదు. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే నార్మలైజేషన్ స్కోర్లో ప్రీవియస్లో మనకి ఎంతవరకు నార్మలైజేషన్ స్కోరు పెరిగాయో ఒకసారి చూసేద్దాం. సో మనకి ప్రీవియస్ 2019లో రా స్కోర్ వచ్చేసి 107.67 రా స్కోర్ ఉంది ఫ్రెండ్స్. సో తర్వాత మన నార్మలైజేషన్ స్కోర్ చూసుకుంటే 120 వరకు పెరిగాయి ఫ్రెండ్స్. ఇంచుమించు చూసుకుంటే 13 మార్క్ వరకు పెరిగాయి ఫ్రెండ్స్ 2019లో. సో ఇంకా స్కోర్ కార్డ్ చూసుకుంటే 83 నుంచి 92 వరకు పెరిగాయి ఫ్రెండ్స్. సో మనకి దగ్గర దగ్గర 9 మార్క్స్ వరకు పెరిగాయి. అదేవిధంగా 115 నుంచి 120 వరకు పెరిగాయి ఫ్రెండ్స్. సో 5 మార్క్స్ పెరిగాయి. సో మనకి ఏంటంటే ప్రీవియస్లో స్కోర్ కార్డ్ చూసుకుంటే మనం ఒకసారి నార్మలైజేషన్లో ఇంచుమించు 5 నుంచి 13-12 వరకు పెరిగాయి ఫ్రెండ్స్. సో ఇదే విధంగా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న నోటిఫికేషన్లో కూడా సేమ్ యాస్టిస్ పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో లేదంటే ఇంకో 5 మార్క్స్ యాడ్ అయ్యి పెరుగుతాయి. సో దగ్గర దగ్గర 20 మార్క్స్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఒక్కరికి -3 మార్క్స్ రావడం జరిగినాయి ఫ్రెండ్స్. సో ఈసారి కూడా -2, -3 తగ్గొచ్చు, కానీ ఆల్మోస్ట్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ నార్మలైజేషన్ స్కోర్లో. సో ఈసారి ఎవరికి ఎక్కువ పెరుగుతాయో చూసేద్దాం ఫ్రెండ్స్. సో మనకి 2వ తారీఖు 3వ నెల 2వ తారీఖు జరిగిన షిఫ్ట్లలో 46 యావరేజ్ మార్క్స్ రావడం జరిగినాయి ఫ్రెండ్స్. సో టోటల్ వచ్చేసి 5664 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళకి 46 మార్క్స్ వచ్చారంటే సో వీళ్ళకి దగ్గర దగ్గర ఒక 20 మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నార్మలైజేషన్ స్కోర్లో. అదేవిధంగా మనకి 12th డేట్ చూసుకుంటే ఫస్ట్ షిఫ్ట్ చూసుకుంటే 49 మార్క్స్, వీళ్ళకి కూడా దగ్గర దగ్గర 15 మార్క్స్ వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి సెకండ్ షిఫ్ట్ చూసుకుంటే 49 మార్క్స్, సేమ్ యాస్టిస్ వీళ్ళకి కూడా 15-13 మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో 2వ తేదీ చూసుకుంటే ఫస్ట్ షిఫ్ట్ చూసుకుంటే 49 మార్క్స్ రావడం జరిగింది. సో 10-13 మార్క్స్ పెరుగుతాయి. అదే డేట్ చూసుకుంటే 49 మార్క్స్ రావడం జరిగింది. సో వీళ్ళకి కూడా సేమ్ 10-15 మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో వీళ్ళు ఓవరాల్గా వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. సో మనకి టోటల్గా ఇక్కడ 6,000 మెంబర్స్ 5,000 మెంబర్స్ ఉన్నారంటే వీళ్ళకి ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ షిఫ్ట్ రాసిన వాళ్ళకి చాలా హార్డ్గా ఉంటుంది. సో అందుకే ఇలా తక్కువ మార్క్స్ రావడం జరిగినాయి ఫ్రెండ్స్. ఈజీ షిఫ్ట్ రాసిన వాళ్ళకి మాత్రం -మార్క్స్ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి చాలా వరకు అందరికి మోడరేటే జరిగినాయి. ఫిజికల్ డేట్ స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుందో చూసేద్దాం ఫ్రెండ్స్. సో మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే 18 జరిగాయి ఫ్రెండ్స్. సో ఆన్సర్కి వచ్చేసి March 24 రావడం జరిగింది. సో అదేవిధంగా మనకి రిజల్ట్ వచ్చేసి ఈ మంత్ 3rd వీక్ లేదా June 1st వీక్ లోపు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పటికే చాలా వరకు డిలే అవ్వడం జరిగింది. సో మనకి May 25 to June 5th లోపు ఎప్పుడైనా రావచ్చు. అదేవిధంగా మనకి ఫిజికల్ ఎక్స్పెక్టెడ్ వచ్చేసి జూన్ ఆర్ జూలైలో ఉండొచ్చు. నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి జూలై ఖచ్చితంగా ఉండొచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఫిజికల్కి సంబంధించిన 1600 మీటర్స్ రేస్ వచ్చేసి 5 minutes 45 secondsలో మైల్స్ వేయాలి ఫ్రెండ్స్. సో అదేవిధంగా గర్ల్స్ వచ్చేసి 800 మీటర్స్ రేస్ వచ్చేసి 3 minutes 40 secondsలో వేయాలి. సో నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తుంది ఏంటంటే ఫిజికల్ చాలా హార్డ్గా ఉంటుంది. రన్నింగ్ క్వాలిఫైర్ అంటే పెద్ద టాస్క్ క్లియర్ చేసినట్టే ఫ్రెండ్స్. సో పెద్ద టాస్క్ ఏంటంటే రన్నింగే. సో నేను ఫస్ట్ నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను. ఒక 2 months నుంచి నేను ఆన్సర్కి రిలీజ్ అయినప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. 3 months మినిమం ఖచ్చితంగా మనకి ప్రాక్టీస్ ఉండాల్సిందే రన్నింగ్లో. సో వితౌట్ ప్రాక్టీస్ వెళ్ళారంటే అస్సలు క్వాలిఫై కాలేరు. ఇంత లక్ ఉన్నా కానీ అసలు కాదు ఫ్రెండ్స్. ఇది చాలా వరకు తక్కువ టైంతో కూడుకున్న రన్నింగ్ ఫ్రెండ్స్. సో ప్రాక్టీస్ ఉంటేనే క్వాలిఫై అవుతారు. సో వితౌట్ ప్రాక్టీస్ అసలు క్వాలిఫై కారు. సో బై లక్ అసలు ఇలాంటిది ఏముండదు. ప్రాక్టీస్ చేసిన వానికి
లక్ వచ్చేసి 800 మీటర్స్ వచ్చేసి రేసు 3 minutes 40 secondsలో ఖచ్చితంగా వేయాల్సిందే. ఇది హార్డ్ అనిపించినా కానీ ఖచ్చితంగా వేయాల్సిందే ఫ్రెండ్స్. సో మీకు ఏంటంటే గర్ల్స్కి చాలా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో మీరు కష్టపడాల్సింది రన్నింగ్లోనే. సో ఇంతవరకు మీరు ఎగ్జామ్లో కష్టపడి వచ్చారు. సో ఇదొక్క మెట్టు దాటారంటే మీకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. మనకి ఫిజికల్ కట్ ఆఫ్కి ఫైనల్ మినిట్కి 3 నుంచి 5 మార్క్స్ ప్లస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అంతకంటే ఎక్కువ ఏముండదు. ఇదే చాలా ఇప్పుడు ఫిజికల్ కట్ ఆఫ్ వచ్చే చాలా వరకు ఎక్కువ ఉంటుంది. సో ఫైనల్ మినిట్కి దగ్గర ఇంకా 5 నుంచి లోపే ఉంటుంది. సో మీరు ఫైనల్ మినిట్కి ఎలాంటి టెన్షన్ పడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రన్నింగ్ క్వాలిఫై చేసుకోండి ఫ్రెండ్స్. హై స్కోర్ ఇచ్చిన వాళ్ళు నేను చెప్పిన స్కోరు నేను ఫిజికల్కి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో ఫస్టే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంతవరకు ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డ్లో ఉంటుంది, లేదంటే ఈ వీడియో లాస్ట్ చివర్లో ఉంటుంది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కట్ ఆఫ్ వీడియో చూడండి ఫ్రెండ్స్. సో ఆ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేయండి. ఇప్పటి వరకు రన్నింగ్ ప్రాక్టీస్ చేయకపోతే ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే వీడియో చివర్లో ఉంటుంది, పైన ఐ కార్డ్లో ఉంటుంది, చూసేయండి. సో చూసిన తర్వాత సో 80% ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దగ్గరలోనే రిజల్ట్ ఉంది. సో తొందరలోనే ఫిజికల్ ఉంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఆర్పిఎఫ్ సంబంధించిన అన్ని అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగొచ్చు ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.